అంగట్లో అన్ని ఉన్న అల్లుని నోట్లో శని ఉన్నట్టు చుట్టుపక్కల పొలాల వాళ్ళది నారు మిగిలితే అదంతా కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకొని కూడా 10 రోజులు అవుతుంది. అదంతా పీకి పెట్టిన నారు కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా పొలంలో వేసుకోవాలని వారం రోజుల నుండి ప్రయత్నిస్తూనే ఉన్నాం. మేము ఏదైనా పని మొదలు పెడితే ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ట్రాక్టర్ వచ్చిన రోజు కరెంట్ లేక పొలంలో నీళ్లుండవు, నీళ్లున్న రోజు ట్రాక్టర్ రాదు. ఈ రోజు పొద్దున్నే మా పొలం దున్నే ట్రాక్టర్ ఓనర్ ఫోన్ చేసి ఈ రోజు ఎలాగైనా మీ పొలం మొత్తం దున్నడం అయిపోవాలి, మా ట్రాక్టర్ ఈవినింగ్ వరకు మీ పొలంలోనే ఉంటది అని చెప్పిండు. అమ్మయ్య ఈ రోజు పొలం మొత్తం దున్నడం అయిపోతే పండగ కంటే ముందే నాటేసుకోవచ్చు అనే ఆశతో మా ఆయన వెళ్ళిండు. ఆఫ్టర్నూన్ వరకు సగం పొలం దున్నడం అయిపోయింది, ఇంకా సగం ఉండే. లంచ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిర్రు. మొన్న వరి కోసేటప్పుడు హార్వెస్టర్ ఎక్కడైతే దిగబడ్డదో మళ్ళీ ట్రాక్టర్ అక్కడే దిగబడ్డది. 1-2 గంటలు ఇద్దరు డ్రైవర్లు శతవిధాలుగా ప్రయత్నించినా అస్సలు బయటికి రాలేదు. ఇంకా చేసేది ఏం లేక మళ్ళీ ఇంకొక ట్రాక్టర్ తీసుకొచ్చి ఆ ట్రాక్టర్ సహాయంతో ఈ ట్రాక్టర్ ని తీయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరేమంటారు, నేను చెప్పిన సామెత కరెక్టా కాదా కామెంట్ చేయండి.